హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి బీరకాయ, పెసరపప్పు కర్రీ చేసిందండి కుక్కర్‌లో. చాలా టేస్టీగా కమ్మగా ఉంది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో ట్రై చేస్తారు. సమాజంలో ఎవరికేం విలువుంటుంది గానీ, కట్టుకున్న భర్త కరెక్ట్‌గా లేపోతే ఆ ఆడదానికి అస్సలు విలువ ఉండదండి. తోటికోడళ్ళ దగ్గర, బావగారుల దగ్గర, అత్తమామల దగ్గర ఎవ్వరి దగ్గర విలువుండదండి. మామూలుని ఓ పక్కన పెట్టండి. తోటికోడళ్ళైతే మరీ మనకి చీప్‌గా చూస్తారండి. ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కట్టుకున్న భర్త కరెక్ట్‌గా లేకపోతే, మన తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఆఖరికి మన కన్న తల్లిదండ్రులు కూడా మనకు విలువ తక్కువగానే ఉంటుందండి. ఆ భర్త కరెక్ట్‌గా ఉంటేనే కదండీ! నలుగురిలోకెళ్ళేటప్పుడు చీరలైనా, వస్తువులైనా, ఆభరణాలైనా కొనుక్కోగలుగుతాం. లేకపోతే ఆళ్ళు కొనుక్కుంటున్నప్పుడు మనం చూడడం తప్ప ఏం చేయలేమండి. ఆఖరికి పిల్లలకు కూడా ఏం కొనిపెట్టాలన్నా కొనిపెట్టలేక నరక వేతన పడతాము. ఆ ఇంట్లో భర్త ఎలా ఉంటాడంటే, ఇంట్లో బీరువా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మంచం ఉంటుందండి. దాంతో సమానంగానే భర్త ఉంటాడండి. ఇంకే బాధ్యత తీసుకోడనమాట. అప్పుడే ఆడది ధైర్యంగా నిలబడగలగాలి. ఆ నిలబడ్డం ఎలా ఉండాలంటే, అవతల వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలండి. ఇంత ధైర్యంగా ఆడది ఎలా నిలబడగలుగుతుందని అనుకోవాలి. అలా నిలబడకపోతే మన జీవితానికి ఒకటే దారండి. చావు తప్ప ఇంకేమీ మనకుండదు. కొంతమంది ఇళ్ళ పనులేం చేసుకొని బ్రతకగలరండి ఆడపిల్లలు. మరికొంతమంది అయితే ఇళ్ళ పనులు చేసే దారి కూడా ఉండదండి. ఆళ్ళు బ్రతుకు ముందు బావుంటుంది. తర్వాత ఇలా అయిపోతుంది కాబట్టి వాళ్ళైతే ఇళ్ళ పనులైతే అసలు ఏమి చేయలేరు. మన పెళ్ళవ్వక ముందు కనీసం 10థ్ అయినా చదివించుంటారు కదండీ మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులను పట్టుకొని ఇంటర్ చదవాలండి. ఇంటర్ చదివిన తర్వాత మనం ఒక కంప్యూటర్ అన్నది నేర్చుకోవాలి. కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత అక్కడితో ఆగకుండా ఒక డిగ్రీ వరకు మనం కట్టుకొని, మన పిల్లల్ని మనం సాధించుకోవాలండి. నాకు తెలిసిన ఒక ఆడపిల్ల జీవితం అయితే సేమ్ ఇలాగేనండి. కన్నతల్లి తండ్రుల ఇంటి దగ్గర మంచిగా బతికి, పెళ్లి చేసుకున్న తర్వాత కట్టుకున్న భర్త కరెక్ట్‌గా లేక, మళ్ళీ అయితే తన టైలరింగు చేస్తూ కూడా చదువుకొని, ఒక పక్క జాబ్ చేస్తూ, మరో పక్కన టైలరింగ్ చేస్తూ, ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్‌లోనే చదివిస్తూ, కాలేజ్ చదువులను కూడా కంప్లీట్ చేసిన ఒక ఆడపిల్లనైతే మీ ముందుకి ఏదో ఒక రోజు ఛానల్‌లోకైతే తీసుకొచ్చి చూపిస్తానండి. ఆ పిల్లలు సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి మీ ముందుకైతే తీసుకొస్తాను. అమ్మాయిని చూసి చుట్టుపక్క వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ కూడా ఎంతమంది మెచ్చుకుంటున్నారండి. ఇంకా మంచి స్థాయికి చేరాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ అమ్మాయి చేసిన సాహసం మనం ఎందుకు చేయలేమండి? ప్రతి ఒక్కళ్ళు కూడా చేయగలరు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. అంతేగాని మన భర్త కరెక్ట్‌గా లేడని వాళ్ళ దగ్గరే, వీళ్ళ దగ్గరే దేహి అని మాత్రం చెయ్యి అసలు చాచకండి. మన సాహసం, పట్టుదల చూసి అవతల వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలండి. అలా బ్రతికి చూపించాలి. ఏమిటి ఈవిడ సినిమా డైలాగ్ చెప్తుందని మాత్రం అస్సలు అనుకోకండి. నిజంగా కూడా మనం అలా బ్రతికితేనే సమాజంలో ధైర్యంగా బ్రతకగలం. భర్త కరెక్ట్‌గా లేకపోతే ఆ భార్య వేతన అంతా అంతా ఉండదండి. అది అందరికీ తెలీదు. ఆ బాధపడిన వాళ్ళకే ఆ నరక వేదన అన్నది అర్థమవుతుంది. ఆ ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.